హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్త్ ఉన్నా. ముందుగా అయితే మీ అందరికీ సారీ అండి, చాలా లేట్గా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నందుకు. దీనికి రీజన్ కూడా ఒక రకంగా మీరే. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది. సో అప్పుడైతే నాకు ఇంకా వీడియోస్ తీయాలి, రెగ్యులర్గా వీడియోస్ తీయాలని అయితే అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సారీ నేను మీషోలో అయితే తీసుకున్నా 370 రూపీస్కి. ఇందులో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే తీసుకున్నా. ఇదే సారీతో అవుట్ఫిట్ ఐడియాస్ వీడియో అయితే నేనైతే ఒక పోస్ట్ అయితే చేశాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ అయితే క్లిక్ చేసి మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ కూడా ఇదే సారీతో అయితే నేను డిజైన్ చేశాను. నా అవుట్ఫిట్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాను. సో నా అవుట్ఫిట్ చూసి అయితే మా ఫ్రెండ్ కూడా తను కూడా ఒక అవుట్ఫిట్ అయితే డిజైన్ చేయమని చెప్పారు. తనైతే ఇదే సారీతో నాకైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయని చెప్పారు. సో తన కోసం అయితే నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. సారీ లెంత్ వచ్చేసి టోటల్ గా 5 మీటర్స్ సారీ. సో బ్లౌజ్ పీస్ తోనైతే పై భాగం అంటే టాప్ దగ్గర అయితే నేను బ్లౌజ్ పీస్ తోనైతే స్టిచ్ చేశాను. బ్లౌజ్ పీస్ లో ఫాయిల్ ప్రింట్ తోనైతే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. సో ప్లెయిన్ గా ఉందని చెప్పేసి నేనైతే స్టోన్స్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ తోనైతే అంటించాను. ఇవైతే వాష్ చేసినా కూడా పావు ఫ్యాబ్రిక్ గ్లూ తో అంటించినవి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్యాబ్రిక్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో అయితే స్టోన్స్ అంటించేసి పైన అయితే మిర్రర్స్ అయితే అంటించాను. రౌండ్ షేప్ లో ఉన్న మిర్రర్స్ అయితే అంటించాను. సో తనకైతే చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్ అని చెప్పింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే రౌండ్ నెక్ స్టిచ్ చేసి, సో రౌండ్ నెక్ దగ్గర అయితే లేస్ అయితే అటాచ్ చేశాను ఫ్రంట్ లో. సో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే డిజైన్ చేసుకున్నా. సో ఈ హ్యాండ్స్ కి అయితే కొంచెం ఏదైనా డిజైన్ పెట్టని చెప్తే నాకైతే అప్పటికప్పుడు ఈ ఐడియా వచ్చి నేనైతే హ్యాండ్స్ కి అయితే ఇలా డిజైన్ అయితే చేశాను. ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఇలా అయితే హ్యాండ్ కి అయితే డిజైన్ చేస్తాను. సో మన హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇది మొత్తం పళ్ళు పార్ట్ అనమాట. సో పళ్ళు దగ్గర ఉంటుంది కదా డిజైన్. సో ఆ పార్ట్ తోనైతే నేను హ్యాండ్స్ కి అయితే డిజైన్ చేశాను. సో ఫ్రంట్ కి అయితే ఇలా మీరు చూడొచ్చు. ఇక్కడైతే వైలెట్ కలర్ లో అయితే ఇలా నేనైతే డిజైన్ చేసి లేస్ అయితే అటాచ్ చేసి ఇంకా ముందుకైతే లట్కన్స్ కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నా. తనైతే ఇలా కుట్టమని చెప్పలేదు, కానీ నేనే నా ఐడియాస్ అయితే ఉపయోగించి తనకు కొంచెం కొత్త లుక్ ఇద్దామని చెప్పేసి నేనైతే కొత్తగా ట్రై చేశాను. నేను కూడా ఇలా కుట్టడం ఫస్ట్ టైం అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. టోటల్ గా 5 మీటర్ సారీ మొత్తం ఎల్లో పార్ట్ మొత్తం నేను కింద బాటమ్ దగ్గర అయితే నేను స్టిచ్ చేసుకున్నా. సో ఇదైతే ఇంకేం కట్ చేయలేదు. సో పైన వచ్చిన డిజైన్ ఉంటుంది కదా బార్డర్. సో బార్డర్ అయితే కింద అటాచ్ చేసేసి స్టిచ్ చేసుకున్నా. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద బార్డర్. ఇది బార్డర్ లో చూడొచ్చు మొత్తం ఫాయిల్ ప్రింట్ తో అయితే డిజైన్ చేసేది ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే నెక్ అయితే నేను రౌండ్ నెక్ స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ కూడా లేస్ అటాచ్ చేసి లట్కన్స్ అయితే అటాచ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నా. సో ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే లట్కన్స్ అయితే డిజైన్ చేశాను. డ్రెస్ మొత్తం ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో పై టాప్ వైలెట్, మధ్యన ఎల్లో, మళ్ళీ కింద బార్డర్ వైలెట్ కలర్ అనమాట. సో మొత్తం గేర్ కూడా మీరు చూడొచ్చు, చాలా పెద్ద గేర్. 5 మీటర్ సారీ మొత్తం లాంగ్ ఫ్రాక్ పెట్టాం కాబట్టి చాలా మంచి గేర్ అయితే వస్తుంది. డ్రెస్ కోసం అయితే పై టాప్ కోసం అయితే కాటన్ లైనింగ్ అయితే 1 మీటర్ అయితే ఇచ్చింది. సో కాటన్ లైనింగ్ చూడొచ్చు మీరు 1 మీటర్ టాప్కి అయితే పడింది. సో కింద బాటంలో అయితే 2 మీటర్స్ క్రేప్ క్లాత్ అయితే తెచ్చింది. సో 2 మీటర్స్తోనైతే నేను కింద అయితే క్రేప్ క్లాత్ అయితే స్టిచ్ చేశాను లైనింగ్లో. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో సారీ మొత్తం మంచి షైనింగ్ అయితే వస్తుంది. ఎల్లో పార్ట్లో కూడా మనకి ఫ్లవర్స్తోనైతే ఫాయిల్ ప్రింట్ అయితే డిజైన్ చేసి అయితే ఉంది. సో మంచిగా షైనింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ స్టోన్స్ అన్నవి స్టిచ్చింగ్ మొత్తం అయిపోయినాక సో ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో సో ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో నేను అక్కడెక్కడైతే ఇలా స్టోన్స్ అయితే అంటించుకున్నా. ఇప్పుడైతే అవుట్ఫిట్ వేసుకున్నాక ఎలా ఉంటుందో నేనైతే వేసుకుని అయితే చూపిస్తున్నా చూడండి. తను నాకంటే కొంచెం లావుగా ఉంటుంది. సో అలా అని చెప్పేసి నేను ఏ టాప్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ అయితే క్లిప్ని అయితే పెట్టేసి అయితే నేను మీకైతే చూపిస్తున్నా. సో తను వేసుకున్నది అయితే వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోలేను. అలా అని చెప్పేసి నేనే వేసుకొని వీడియోని అయితే షేర్ చేస్తున్నా. మీరైతే నవ్వుకోకండి ఎంత లూజ్గా ఉందని చెప్పేసి. తనకి మాత్రం కరెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ అయితే మీకు ఎలా అనిపించిందో నాతోనైతే షేర్ చేసుకోండి. సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, సీ యూ అగైన్.